See the question. What did Gandhi refer to Cripps mission proposals as? Cripps mission మనకి ఎప్పుడు వచ్చింది? డేట్స్ అనేవి హిస్టరీలో ఇంపార్టెంట్. 1942లో రావడం జరిగింది. క్రిప్స్ మిషన్ రావడాన్ని గాంధీ ఏమని అన్నారు అంటే, క్రిప్స్ మిషన్ వచ్చింది. క్రిప్స్ మిషన్ అయిపోయిన తర్వాత మన క్విట్ ఇండియా మూవ్మెంట్ జరిగింది కదా క్రిప్స్ మిషన్కి అగైనెస్ట్గా. సో మీకు తెలియకపోయినా మీరు ఆలోచించవచ్చు ఇప్పుడు. అంటే క్రిప్స్ మిషన్ మనకు నచ్చలేదు, సో మనం క్విట్ ఇండియా మూవ్మెంట్ చేసాము 1942 సేమ్ ఇయర్లో ఆఫ్టర్ క్రిప్స్ మిషన్ అనమాట. ఓకే, మరి అంటే క్రిప్స్ మిషన్ నెగిటివ్ తెచ్చిందనా పాజిటివ్ తెచ్చిందనా? నెగిటివ్ తెచ్చిందని అర్థం. సో నెగిటివ్ తెచ్చినప్పుడు గాంధీజీ ఏమని ఉంటారు? రైట్, నెగిటివ్గానే అని ఉంటారు, పాజిటివ్గా అంటారా? నో, నెగిటివ్గానే అని ఉంటారు. సో మీకు తెలియని వాళ్ళకి చెప్తున్నా, తెలిస్తే మీరు డైరెక్ట్ ఆన్సర్ పెట్టేయచ్చు, తెలియకపోతే ఈ విధంగా థింక్ చేయాలి. క్లియర్? నౌ సీ క్రిప్స్ మిషన్ ప్రపోజల్స్ని గాంధీ ఏమన్నారు? క్రిప్స్ తర్వాత మనకు క్విట్ ఇండియా ఉద్యమం జరిగింది, క్రిప్స్కి అగైనెస్ట్గా జరిగింది. అంటే క్రిప్స్ మనకు నెగిటివ్ తెచ్చింది, సో గాంధీ కూడా నెగిటివ్గానే అని ఉంటారు. సో పాజిటివ్ స్టేట్మెంట్స్ అన్నీ మీరు ఎలిమినేట్ చేయండి. సో ఏ గోల్డెన్ ఆపర్చునిటీ అని అన్నాడా? నో, అనలేదు. రెవల్యూషనరీ చేంజ్ అని అన్నాడా? అనలేదు. ప్రామిస్ ఆఫ్ ఇండిపెండెన్స్ అన్నాడా? అనలేదు. ఈ మూడు పాజిటివ్ స్టేట్మెంట్స్, ఈ మూడు అనలేదు. మరి నెగిటివ్ స్టేట్మెంట్ ఏంటి? పోస్ట్ డేటెడ్ చెక్ డ్రాన్ ఆన్ ఏ ఫెయిలింగ్ బ్యాంక్. ఫెయిలింగ్ బ్యాంక్లో ఇది పోస్ట్ డేటెడ్ చెక్ లాంటిది అని, పోస్ట్ డేటెడ్ చెక్ని మనము ఫెయిలింగ్ బ్యాంక్ నుంచి డ్రాన్ చేసుకున్నాము, అటువంటిది క్రిప్స్ మిషన్ అని గాంధీ అనడం జరిగింది. సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆప్షన్? ఇట్ ఈస్ బి. ఓకే, క్లియర్? ఈ విధంగా మీరు థింక్ చేయాల్సి ఉంటుంది.